ఇది 60 ఫీట్ రోడ్. ఇది 60 ఫీట్ రోడ్కి మనకి ఏంటంటే మనకు 2 acres ల్యాండ్ సేల్కి వచ్చింది సబ్ రోడ్కి. ఈ 60 ఫీట్ రోడ్కి మనకి ఏంటంటే సబ్ రోడ్ విధంగా వెళ్తుంది. మనకు 2 acres ల్యాండ్ సేల్కి వచ్చింది. 55 lakhs పర్ ఎకర్ ఇస్తున్నారు. జైరాబాద్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది. మనకు అర్జెంట్ సెల్ ఉన్న ప్రాపర్టీ, డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం, ఫార్మర్ కోసం చాలా బెస్ట్ ప్రాపర్టీ. ప్యూర్ రెడ్ సైల్ ఏరియా. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్క్వేర్ ఫీట్ డైరెక్ట్ ఫార్మర్. మంచి నార్త్ ఫేస్కి ప్రాపర్టీ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ పర్పస్ చాలా బెస్ట్ ప్రాపర్టీ. 55 lakhs పర్ ఎకర్ చెప్తున్నారు. 2 acres ఉంది. చుట్టుపక్కల మొత్తం మామిడి తోటలు ఉన్నాయి. మనకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 60 ఫీట్ల రోడ్కి మనకు సెకండ్ బిట్ మనకి ఏంటంటే NH65 ముంబై హైవేకి జస్ట్ మనకి ఏంటంటే ఇది ఒక 6 km డిస్టెన్స్లో ఉంటుంది. NH65 ముంబై హైవేకి జస్ట్ మనకి 6 km డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఏదైతే 60 ఫీట్ రోడ్ ఉందో డైరెక్ట్ వెళ్ళి ముంబై హైవే కల్పిస్తుంది. మనకి జైరాబాద్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ మండల్. మనకి ఇంకోటి ఏంటంటే ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది. మనకు 2 acres ఎనీ టైం సొంతకాల మొత్తం ల్యాండ్ మనకు కార్ వస్తుంది. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. 54 నుంచి ఖాసరా పహాణి ఆర్వార్ ఇక్కడ అంతా క్లియర్గా ఉన్నాయి. డైరెక్ట్ ఓనర్ కాంటాక్టే ఉంది. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. లోకాష్ పెడతామని చూస్తూ ఉండండి. ఇంకోటి అంటే చుట్టుపక్కల ఏదైతే ఫామ్ హౌస్ కనిపిస్తుందో ఫామ్ హౌస్లో ఆనుకొని ఫామ్ హౌస్లో మధ్యలో ప్రాపర్టీ ఉంటుంది. ప్యూర్ రెడ్ సైల్ ఏరియా. ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్ దీన్ని కూడా చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఏదైతే ఫామ్ హౌస్ ఉన్నాయో ఫామ్ హౌస్ ఆనుకొని ప్రాపర్టీ ఉంటుంది. మనకి ఇంకోటి ఏంటంటే ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన ఏరియా. మన ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది. చుట్టుపక్కల గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్లో ఉన్నాయి. దీన్ని కూడా గెస్ట్ హౌస్గా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్యూర్ రెడ్ సైల్ ఏరియా కాబట్టి ఆల్ క్రాప్ సూటబుల్ స్క్వేర్ ఫీట్. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై అయిన తర్వాత మార్కెట్లో తీసుకోవడం జరిగింది. ఈ ప్రాపర్టీని అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ, లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు ఎనీ టైం సంవత్సరాల మొత్తం ల్యాండ్ మనకు కార్ వస్తుంది. ఈ సాయిల్ ఉంటుంది. మొత్తం సాయిల్ తీసుకుంటే మొత్తం ఈ రకంగా రెడ్ సాయిల్ ఉంటుంది. సర్వే కూడా చేసుకోవడం అయిపోయింది. సర్వే కూడా చేసి దీనికి ఎగ్జాక్ట్ 2 acres తీసి బౌండరీస్ హద్దులు వేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్క్వేర్ ఫీట్